హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్. ఈరోజు వీడియోలో మనం పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో టమాటా బాత్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందరగా మీకు నచ్చిన ఏ వెజ్జీస్ అయినా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్, గ్రీన్ పీస్, అలాగే టమాటోస్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు తీసుకున్నానండి. దీనికోసం ఒక బాండీలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకుంటే కమ్మగా రుచిగా ఉంటుంది. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. పోపుని శనగబద్ద ఎర్రబడేదాకా లో ఫ్లేమ్లో వేగించుకోవాలండి. పోపు ఆల్మోస్ట్ 95% వేగిపోయాక కొద్దిగా జీడిపప్పుని కూడా వేసుకుని దీనిలో జీడిపప్పు వేగిన తర్వాత టమాటోస్ తప్ప మనం తీసుకున్న అన్ని వెజ్జెస్ వేసేసుకుని కుక్ చేసుకోవాలి. టమాటోస్ ముందరే వేస్తే బాగా ఎక్కువగా మాష్ అయిపోతాయండి. సో ముందర వెజ్జెస్ వేసుకుని తర్వాత కుక్ అయిన తర్వాత మాత్రమే టమాటాస్ వేసుకోవాలి. ఈ స్టేజ్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటే వెజ్జెస్ అన్నీ ఈక్వల్గా కుక్ అవుతాయి అండ్ రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపించినట్లుగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత దీనిలో ఒక 4 దాకా టమాటాలని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలండి. దీనిలో వేసిన ఉప్పు వల్ల టమాటాలు నీరు వచ్చి ఇంకా వెజ్జెస్ పూర్తిగా ఉడికిపోతాయి అండ్ టమాటాలు అయితే మ్యాష్ అయిపోతాయి. వీడియోలో చూపించినట్లుగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద టమాటాలు కూడా మషిగా అయ్యేదాకా మనం మగ్గించుకోవాలి. టమాటాలని కూడా మనం మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఒక 5 నిమిషాలకి ఇలా బాగా మగ్గిపోతాయండి. ఈ స్టేజ్లో మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీనిలో 1:4 రేషియోలో వాటర్ పోస్తున్నానండి. నేనైతే మన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని వాటర్ని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. మరీ ఎక్కువగా వాటర్ పోస్తే పల్చన అయిపోతుంది అండ్ మనకి ఉప్పు వేసిన తర్వాత ఉప్పు అంతగా సరిపోయినట్టుగా అనిపించదు, ఫ్లేవర్స్ పెద్దగా తెలియవండి. సో 1:4 రేషియోలో వాటర్ పోసుకుంటే మనకి రుచి కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్స్ కూడా బాగా అబ్జర్వ్ అవుతాయి. సో ఇలా 1:4 రేషియోలో మనం నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీద బాగా మరుగు రానిచ్చుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా నీళ్లు మరుగు వచ్చిన తర్వాత దీనిలో ఉప్మా రవ్వని మనం బాగా కలుపుకుంటూ పోసుకోవాలండి. కలపకుండా పోస్తే ఉండగట్టేస్తుంది అండ్ మరుగు రాకుండా మనం ముందరగానే పోస్తే ఉప్మా అంత రుచిగా ఉండదండి. సో ఇలా బాగా మరుగు వచ్చిన తర్వాత కలుపుకుంటూ మనం రవ్వని పోసేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే ఇదంతా ఈక్వల్గా బాగా ఉమ్మగిల్లుతుందండి. సో వీడియోలో చూపించినట్లుగా ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఎంతో రుచిగా ఉండే టమాటా బాత్ ప్రిపేర్ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.